హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వర్షాలు పడుతున్నాయా? మా ఇంటి దగ్గర అయితే ఫుల్ వర్షాలండి. నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. ఈ వర్షంలో వేడివేడిగా ఏం తినాలనిపిస్తుంది చెప్పండి? నాకు తెలిసి వేడివేడిగా బజ్జీ కానీ పకోడీ కానీ తినాలనిపిస్తుంది అందరికీ. నాకు కూడా అలాగే అనిపించింది. మా మమ్మీకి చెప్తే మిర్చి బజ్జీ చేద్దాము అని అనేసి అన్నారు. సో మేము చేసుకుంటే మేకింగ్ ప్రాసెస్ మీకు చూపించాలి కదా మరి, అందుకే ఈ వీడియో పోస్ట్ చేశాను. ఇప్పుడు మిర్చి బజ్జీస్ వేరేగా అమ్ముతారనమాట. ఆ మిర్చి బజ్జీకి అయితే బాగుంటుంది. నార్మల్గా ఇంట్లో కూరల్లో వేసుకునే బజ్జీ అయితే చాలా ఘాటుగా ఉంటుంది, అది వాడుకోవద్దండి. మిర్చి బజ్జీస్ ఇలా ఉంటాయి మిర్చీస్, ఈ మిర్చియే వాడుకోండి. ఇందులో నేను సీడ్స్ అయితే తీసేసాను, కొన్ని వాటికి సీడ్స్ తీయలేదు. ఘాటుగా ఇంట్లో వాళ్ళకి నచ్చుతుంది, సో కొన్ని వాటికి సీడ్స్ తీయలేదు. మీకు చూపించడానికి సీడ్స్ అనేవి ఇలా రిమూవ్ చేయాలని చూపిస్తున్నాను. ఇప్పుడు దీంట్లో స్టఫింగ్కి సాల్ట్, పల్లి పొడి, వాము ఇవన్నీ క్రష్ చేసుకోవాలి. లైట్గా దోరగా వేయించుకొని క్రష్ చేసుకొని అన్నీ కలుపుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఇందులో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా, మళ్ళీ మన పిండిలో కలిసిపోకుండా స్టఫింగ్ అనేది పెట్టుకోవాలి. అన్ని మిర్చీలో ఒక 1/2 టేబుల్ స్పూను ఇలా స్టఫింగ్ అనేది స్ప్రెడ్ చేసేయండి మిర్చి మొత్తానికి. చూడండి, ఇలా స్టఫింగ్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ శనగపిండి, పసుపు, సాల్ట్, వంట సోడా ఇవన్నీ వీడియో తీయలేదండి, సో అందుకే చెప్తున్నాను. ఇప్పుడు వామ్ అనేది ఒకసారిగా నలుపుకొని చేత్తో వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోండి. పేస్ట్ అనేది మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇలా మిర్చి బజ్జీ వేసుకున్నప్పుడు ఇలా గ్లాస్లో వేసుకుంటే మిర్చి ములగడానికి, మిర్చి అంతటికి శనగపిండి అనేది పట్టుకుంటుంది. ఇలా ముంచుకొని డైరెక్ట్గా వేసేసుకోండి. ఎక్కడ మనకి ఇంకా పిండి అంటుకోలేదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇలా గ్లాస్లో వేసుకొని ఇలా ముంచుకొని వేసేసుకోండి ఒక్కొక్క మిర్చి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే ఈ బజ్జీకి. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎంత బాగున్నాయో. ఇప్పుడు బాగా కలుపుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కలుపుకోండి. ఇదిగోండి, మన బజ్జీస్ అనేవి రెడీ అయిపోయి దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ, కొరియాండర్ లీవ్స్ అండ్ అరచక్క నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని ఒకసారిగా అవి కలుపుకొని ఇందులో మనం మిర్చిలో స్టఫ్ చేసేసుకోండి. ఈ స్టఫ్ చేసేసుకున్నాక ఇంకేముందండి, ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇంకా తినేడానికైతే నేను రెడీగా ఉన్నాను. మీరే ఇంకా రెడీ చేసుకొని తినాలి. ఎలా వచ్చిందో అనేది కమెంట్స్లో పెట్టేసేయండి. డూ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ మగువా.